ఇప్పుడు మనం ఈ వీడియోలో తెల్ల వెంట్రుకలకు రంగు వేసుకోవడము, డై వేసుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు కదా. అది న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకోవడం వల్ల మనకు ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి అది తయారు చేసుకునే విధానం నేర్చుకుందాము. అలాగే ఎండలో బాగా నడవడము, ఎండలో ఉండే వాళ్ళకి చాలామందికి నల్లగా బారుతూ ఉంటుంది చర్మము. అలా అయిన వాళ్ళకి మనం చర్మాన్ని క్లీన్గా గ్లోగా ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాము. వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. మళ్ళీ మీరు హెల్తీగా కూడా ఉంటారు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎండలో వెళ్ళడం వల్ల నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తున్నాం కదా. ఎలా అనంటే, ఒక మట్టి పాత్ర తీసుకొని దానిలో కొన్ని పాలు పోసి నారింజ తొక్కలు ఉంటాయి కదా, నారింజ పండు తొక్కలు, ఆ తొక్కలు చిన్న చిన్నవిగా వేసి ఆ పాలల్లో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసి దాన్ని బాగా మిక్సీ పట్టాలి. అలాగే ఒక ఇనుప పేనం మీద పసుపు వేసి బాగా వేయించి ఆ పసుపును కూడా మిక్సీలో వేసి, మనం నారింజ పండు తొక్క మిక్సీలో వేసాం కదా దాంట్లో వేసి బాగా మిక్సీ పట్టాలి. పసుపు, పాలు, ఈ నారింజ తొక్కలు బాగా మిక్సీ పట్టిన తర్వాత తీసి దాన్ని మీరు బ్లాక్గా ఎక్కడుందో అక్కడ మొత్తం అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేయడం వల్ల మీ స్కిన్ గ్లోగా అవుతుంది, అందంగా ఉంటుంది, నల్లగా కాకుండా ఉంటుంది. ఈ విధంగా చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో న్యాచురల్ డై ఎలా తయారు చేసుకోవాలి, వెంట్రుకలు తెల్లవడం వల్ల కలర్ వేస్తూ ఉంటారు కదా, అది ఎలా న్యాచురల్గా తయారు చేసుకోవాలి ఇంట్లో అనేది తెలుసుకుందాము. మనం బయట దొరికే డై వేసుకోవడం వల్ల నెత్తిలో కురుపులు కావడము, ఎంటికలు చితలడము, ఎంటికలు రాలిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలామందికి. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలనండి ఇంట్లోనే తయారు చేసుకునే విధానం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము. ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక ఇనుప పేనం తీసుకొని దాన్ని గ్యాస్ మీద పెట్టి బాగా వేడైన తర్వాత దాని మీద పసుపు వేయండి. మీకు ఎంత డై కావాలంటే అంత. ఆ పసుపును బాగా వేడి చేసేటప్పుడు కొన్ని నల్ల నువ్వులు వేసి బాగా వేడి చేయండి. బాగా నల్లగా కావాలి. నల్లగా అయిన తర్వాత అది దించి ఆ పెనం మీద వేయించినవన్నీ నల్లగా అయిన తర్వాత దించిన తర్వాత దాన్ని జల్లుల్లో వేసి మొత్తం జల్లించుకోవాలి. ఆ జల్లించుకున్న దానిలో కొంచెం ఎలవిరా జెల్లు, అలాగే ఆముదం ఆయిల్ అయినా పర్లేదు, లేదు నువ్వుల నూనె అయినా వేసి బాగా కలపెట్టడం వల్ల మంచిగా డైలాగా తయారవుతుంది. దాన్ని మీకు తెల్ల వెంట్రుకలు ఉన్న కాడ మొత్తం పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు స్నానం చేయడం, తల స్నానం చేయడం వల్ల మొత్తం తెల్లగా ఉన్న వెంట్రుకలు నల్లగా మారతాయి. ఇలా వారంలో ఒకసారి చేయండి. మీ నెత్తి నల్లగా నిగనగలాడుతూ అందంగా ఉంటుంది. మళ్ళీ తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకొని ఈ విధంగా చేయండి. మీ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంచుకోండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్ చూసారు కదా, వీడియోలో చెప్పిన విధంగా మీరు డై అయినా మన చర్మం తెల్లగా కావడానికి, ఫేస్ గ్లోకి రావడానికి చెప్పిన విధంగా తయారు చేసి వాడండి. మీరు చర్మం గ్లోగా అవుతుంది. మీ వెంట్రుకలు నిగనిగలాడుతూ నల్లగా ఉంటాయి. అలాగే హెల్తీగా కూడా ఉంటాయి. ఈ విధంగా చేయండి. న్యాచురల్గా దొరికే పదార్థాలతోటి. బయట వస్తువులు వాడడం వల్ల చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు చాలామంది. కాబట్టి ఆ విధంగా చేయండి. మళ్ళీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరం. అలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మళ్ళీ మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.